రుచి అదిరిపోయేలా ఎప్పుడు ఒకేలా కాకుండా కొద్దిగా భిన్నంగా ఉండే రోటి పచ్చడి తయారు చేద్దామా స్పెషల్ కాంబినేషన్ తో. ముందుగా రోటి పచ్చడి కోసం అయితే బెండకాయలను ఇలా మీడియం సైజ్ లో కట్ చేసి పక్కన పెట్టండి. తర్వాత ఒక బండి పెట్టుకుని దానిలో తగినంత ఆయిల్ వేసేసుకొని బెండకాయలను దాంతో పాటు పచ్చిమిరపకాయలను ఇంకా 1 టీ స్పూన్ మేర ధనియాలను వేసేసి ఇలా అలా వేయించేసేయండి. ఒక 10 నిమిషాలకి బెండకాయల జిగురంతా పోయి పచ్చిమిరపకాయలు బెండకాయ ముక్కలు చక్కగా వేగిపోతాయి. తర్వాత వీటిని కొద్దిగా సేపు అలా ఇలా చల్లారబెట్టేసి రోడ్ దగ్గరకు తెచ్చేయండి. ఇలా ఇప్పుడు రోడ్ దగ్గరకు తెచ్చేసాక దానిలో ముందుగా పచ్చిమిరపకాయలు వేసేసి తర్వాత బెండకాయ ముక్కలు, చాలా కొద్దిగా ఉప్పు, ఇంకా చిన్న వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర వేసేసి దించేయండి ముక్క చక్కగా. ఈ రోటి పచ్చడిలో పులుపు ఉంటాయి కదా, చాలా రుచిగా ఉండదు. ఆ పులుపు కోసం చింతపండు వేయకుండా చింతకాయ పచ్చడి వేసేసి ఇలా దంచేయండి. పెట్టేయండి తాలింపు. ఇలా ఈ తాలింపులో చాలా కొద్దిగా ఆయిల్ వేసేసుకుని తాలింపు పెట్టేసి పచ్చడి పక్కన పెట్టేయండి. అరే స్పెషల్ కాంబినేషన్ అని చెప్పేసి అన్నమే పెట్టేస్తుందిగా అనుకుంటున్నారా? అది కాదులేండి, ఇలా కూరలు అన్నం వండేసి కూరల్లోకి బెండకాయ రోటి పచ్చడితో రుచి చూడండి, చాలా బాగుంటుంది.